హలో అండి. కుక్ విత్ ప్రసన్న ఛానల్‌కు మీకు స్వాగతం. నేను ఇవాళ మంచి ఔషధ విలువలు కలిగినటువంటి ఒక ఆకుతోటి పప్పు చేస్తున్నాను. చూడండి. ఈ ఆకు వేరుశనగ ఆకులాగే ఉంటుంది. వేరుశనగ జాతికి చెందినటువంటి మొక్క. మన ప్రాంతంలో ఉండేటటువంటి పొలాల గట్ల మీద ఇది ఒక కలుపు మొక్కలాగా పెరుగుతూ ఉంటుంది. దీన్ని చైనాలో కూడా బాగా తింటూ ఉంటారు. చనౌరీ బాజీ అని ఛత్తీస్‌గఢ్ ప్రాంతంలో చనౌరీ బాజీ రూపంలో ఉంటుంది. వింటర్‌లో ఎక్కువగా దొరుకుతుంది. శీతాకాలంలో దొరుకుతుంది. ఇది కీళ్ళ నొప్పులకు గానీ, గుండెకు సంబంధించినటువంటి రుగ్మతలు తొలగించడంలో, జ్వరాన్ని తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పి, దానిలో ఉండేటటువంటి అనేక రకమైనటువంటి పోషక విలువలను కనుగొన్న తర్వాత, అది తెలుసుకున్న తర్వాత చాలామంది ఈ ఆకుని తినడం మొదలుపెట్టారు. ఇప్పుడు నేను పప్పు ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. దీనికోసం చనౌరీ బాజీ తీసుకొని మీరు స్వతగా కలెక్ట్ చేసుకుంటే అది బయట మార్కెట్‌లో కూడా దొరుకుతుంది. హార్డ్ పార్ట్స్ అన్నీ కూడా గట్టిగా ఉండేటటువంటి కొమ్మలన్నీ కూడా తీసేసి మంచి ఆకుని లేత ఆకులు, లేత కాడలు మాత్రమే తీసుకొని 1కి 2 సార్లు బాగా నీటితో కడుక్కోండి. చిన్న చిన్న కాడలుంటే మీకు ఏమాత్రం ప్రాబ్లం లేదు. 2 సార్లు బాగా కడుక్కోండి. మట్టి అంతా పోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బాగా సోక్ చేసి పెట్టుకున్నటువంటి కందిపప్పు 1 కప్పు, అలాగే పచ్చిశనగపప్పు 1 కప్పు తీసుకొని ఒక కుక్కర్‌లో వేసుకోండి. దాని మీద ఆకు వేసేయండి. ఆ తర్వాత దానికి మనం కొంచెం పసుపు వేసుకోవాలి. ఒక అర టీ స్పూను పసుపు వేసుకొని దానికి ఒక 4 టమోటాలతో ముక్కల్ని వేసుకోండి. ఆ తర్వాత కొంచెం నీరు పోసి స్టవ్ మీద పెట్టి పప్పుని 3 విజిల్లు వచ్చేంత వరకు దాన్ని బాగా ఉడికించుకోండి. తర్వాత ఇప్పుడు ఒక గరిటె తీసుకొని ఆ పప్పును కలుపుతూ దాన్ని పూర్తిగా ఆ టమోటాలంతా కూడా చితికేంత వరకు బాగా నలుపుకోవాలి. ఆ తర్వాత ఒక బాండల్లో మనం 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని దానిలో 1 టీ స్పూన్ వరకు మస్టర్డ్ సీడ్స్, ఇంకొక టీ స్పూను కుమిన్ సీడ్స్, జీరా, ఆవాలు, జీరా ఈ 2 వేసుకొని తర్వాత ఒక చిటికెడు ఫెనుగ్రీక్ సీడ్స్ అంటే మెంతులు వేసుకోండి. ఒక ఎర్ర మిరపకాయని ఎండు మిరపకాయని ఒకటి చుచ్చు వేసుకోండి. తర్వాత కొంచెం చోప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, చోప్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ వేసుకొని తర్వాత చివరగా కొంచెం ఒక చిటికెడు ఇంగువ వేసుకోండి. ఎందుకంటే కొంచెం హార్డ్ పార్ట్స్ ఉన్నప్పుడు, ఫైబర్ ఉన్నప్పుడు, పప్పు తిన్నప్పుడు కొంచెం ఇంగువ వేసుకుంటే మంచిగా అరుగుతుంది మనకి. కాబట్టి బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇంతకుముందు ఉడికించి పెట్టుకున్నటువంటి పప్పు అంతా కూడా దానిలో వేసేసేయండి. ఇప్పుడు రుచి కోసం కొంచెం బాగా అడ్జస్ట్ చేసుకున్నట్టుగా కొంచెం రుచి అడ్జస్ట్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని దాన్ని బాగా కలుపుకొని దాన్ని సర్వ్ చేసుకోండి. దీన్ని రైస్‌తో కానీ, రోటీ కానీ తీసుకొని తినవచ్చు బాగా. చాలా ఔషధ విలువలు కలిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Thank you.